జీవితాన్ని ప్రేమిస్తూ 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 నరకంలోకి వెళ్ళిపోయి నలిగిపోయినటువంటి పరిస్థితి వస్తుందని దేవుడు పదే 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 లేఖనాల్లో హెచ్చరించడం జరుగుతుంది. దేవుడు బైబిల్లో పరలోకం కోసం ఎక్కువ ప్రస్తావించాడా, నరకం కోసం ఎక్కువ ప్రస్తావించాడా? నరకం కోసమే ఎక్కువ ప్రస్తావించి మాట్లాడాడు. ఆయనకు దగ్గరగా చేసుకోవడానికి నరకం ఉంది, కాలిపోతారు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. లోక సామెత ఇప్పుడు వాక్యానుసారంగా మాట్లాడితే మీకు అర్థం అవ్వకపోవచ్చేమో, కానీ లోక సామెత మీకు ఒకటి చెప్తాను నేను. పూర్వీకులు మీకు తెలుసమ్మా, కర్రంపు ఏది తీరుస్తుంది? పొయ్యి. దాని ఉంపు ఎక్కడికి వెళ్తే కానీ తీరదు. పొయ్యిలోకి వెళ్ళి కాల్తే తప్ప దాని వంకరతనం అనేది తీరదు. అలాగే ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుడి యొక్క జీవితంలో కూడా వంకర బుద్ధితో, వంకర ఆలోచనలతో, వంకర పనులతో, వంకర దేవునికి ఇష్టమైనటువంటి వంకర జీవితాన్ని బ్రతికినటువంటి వాడు వంక ఎక్కడ తీరుతుంది? చివరికి వెళ్ళి నరకంలో తీరుతాడు. పదే పదే ప్రభువు మాట్లాడుతున్నప్పుడు కూడా వినలేనటువంటి ఉద్దేశము నీవులో ఉన్నట్లయితే నీ వంపు ఎక్కడ తీరుతుంది? చివరికి కడాకరికి నరకములో తీరుతుంది. నీ గుండె చప్పుడు ఆడుతున్నప్పుడే, నీ గొంతులో ప్రాణం ఉన్నప్పుడే నీ వంపు అనేది నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలా. దాన్ని స్ట్రైట్గా ఉంచడానికి అనుక్షణం కూడా నువ్వేం చేయాలా? ప్రయాస